నిన్నెప్పుడు నేను చూడలేదే. అయినా తలుపులు వేసేసి ఉన్నాయి కదా, నువ్వెలా లోపలికి వచ్చావు? అచ్చం నాలాగే ఉన్నావు కదా నువ్వు. ఎవరు నువ్వు అసలు? చెప్పమ్మా, నువ్వెవరు అసలు? నాతో ఎందుకు మాట్లాడాలని వచ్చావు? అయినా తలుపులు వేసేసి ఉన్నాయి కదా, ఇంట్లోకి ఎట్లా వచ్చావు నువ్వు? నాకు అర్థం కావట్లే అసలు. చెప్పు చెప్పు, ఎవరు అసలు నువ్వు? అయినా నాలాగే ఎందుకున్నావు నువ్వు? నేను ఎవరో నీకు తెలియడం లేదా? నన్ను ఒక్కసారి చూడు, జాగ్రత్తగా చూడు. లక్ష్మి, నన్ను మర్చిపోయావు, నిజమే కదా? నిజమే, నువ్వు నన్ను మర్చిపోయావు. నన్ను ఎప్పుడో మర్చిపోయావు. ఎందుకంటే నేను ఎలా లోపలికి వచ్చాను అని అంటున్నావు కదా. నువ్వు నీ ఇంటి తలుపులు మూసుకుని ఉండొచ్చు, కానీ నీ మనసు తలుపులు తెరిచే ఉంచావు. అందుకనే నేను లోపలికి వచ్చాను. లక్ష్మి, ఎందుకు ఇలా అయిపోయావు? అసలు నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావో నీకు తెలుస్తుందా? ఎప్పుడైనా నీతో నువ్వు మాట్లాడుకున్నావా? లేదు కదా. మాట్లాడుకుని ఉంటే నువ్వు ఇలా అయ్యేదానివి కాదు. ఎందుకంటే నువ్వు ఎలా పరిగెట్టేదానివో నాకు తెలుసు కదా. నీ చిన్నతనం మీ నాన్నతో ఎంత పరుగులు తీసేదానివి. పొలాల వెంట పరిగెట్టావు, స్కూల్ వెంట పరిగెట్టావు, స్నేహితులతో పరిగెట్టావు, రన్నింగ్ పోటీల్లో కూడా పరిగెట్టిన నువ్వు ఈరోజు లేచి నిలబడడానికి కూడా భయపడుతున్నావు. అమ్మా బాబోయ్ అంటున్నావు. ఇంత దారుణమైన పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నావు అంటే నాకు బాగా అర్థమైంది. ఏంటో తెలుసా? నిన్ను నువ్వే మర్చిపోయావు. నిన్ను నువ్వే నెగ్లెక్ట్ చేసుకున్నావు. నీ ఆరోగ్యం తేడాగా ఉందని నీకు తెలుసు, అయినా పట్టించుకోలేదు. సంసారం పరుగులో కాళ్ళకు చక్రాలు చుట్టుకొని చక్రాలు కట్టుకొని మరీ పరిగెట్టావు. బిజినెస్ అన్నావు, ఏదో అన్నావు, అన్నిటికీ పరిగెట్టావు. కానీ నా ఆరోగ్యం ఇలా అయిపోతుంది, నేను జాగ్రత్తగా ఉండాలి అని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? లేదు, ఆలోచించుకోలేదు. ఆలోచన ఎంతసేపు బిజినెస్లు, ఎంతసేపు సంసారము, డబ్బు సంపాదన అని పరిగెట్టావు. పరిగెట్టి నువ్వు సాధించింది ఏమిటో నీకు తెలుసా లక్ష్మి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. నీ జీవితం ఎలా ఉందో ఇప్పుడు. ఎలా ఉన్నావు నువ్వు? ఇంతకుముందు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. కాదంటావా చెప్పు లక్ష్మి? ప్రతిదీ మనసులో దాచేసుకున్నంత మాత్రాన ఏది ఆగదు లక్ష్మి. నువ్వు నీ ఆరోగ్యాన్ని దాచేసావు, నీ బాధను దాచేసావు, నీతో పాటు నన్ను బాధపడుతున్నావు. ఎందుకు చెప్పు? నీ శరీరాన్ని నువ్వే నాశనం చేసుకుని నువ్వే బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు. కారణం చెప్పు? నీతో ఉన్న నేను అనుక్షణం బాధను అనుభవిస్తున్నాను లక్ష్మి. నువ్వెప్పుడైనా కొంచెమైనా ఆలోచించావా? లేదు కదా. లేదు. నువ్వు కొంచెం ఆలోచించున్నా ఈరోజు ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. వచ్చింది అంటే కారణం ఒక్కటే లక్ష్మి. నువ్వు చేసిన తప్పు ఏమిటో తెలుసా? నీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి సంపాదన కోసం పరిగెట్టావు. ఎవరి కోసం నువ్వు ఆ సంపాదన కోసం పరిగెట్టావో వాళ్ళు ఈరోజు నిన్ను చూసి కూడా బాధపడుతున్నారు. వాళ్ళని బాధ పెడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు. కారణం ఏదైనా ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితి ఏంటో చెప్పనా? అమ్మో బాబు అంటూ రోజుకి గుప్పెడు మందులు మింగితే గాని అడుగు తీసి అడుగేయలేని పరిస్థితిలో వచ్చేస్తావు. ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నది నువ్వేనా కాదా? నీ పరిస్థితి ఇలా అవడానికి కారణం నీ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే నీ భర్త కావచ్చు, లేకపోతే నీ బిడ్డలు కావచ్చు, లేకపోతే నువ్వే కావచ్చు.
అన్నది నీకు బాగా తెలుసు. నేను ఎవరు అని వేలు పెట్టి ఎవరిని చూపించను. కారణం, ఎవరిని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఎవరి వల్ల నేను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నీకు ఖచ్చితంగా తెలిసే తీరుతుంది నువ్వు ఈ రోజులా అయిపోవడానికి కారణం ఎవరు. కానీ నోరు విప్పి చెప్పలేవు కదా, అది నీకున్న పెద్ద జబ్బే అది కదా. కాబట్టే నీ పరిస్థితి ఈ రోజు ఇలా అయిపోయింది. ఎవరి మీద ఏది ఉందో అది కరెక్ట్గా క్లియర్గా ఎప్పుడైతే మాట్లాడతావో అప్పుడే నువ్వు మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ ప్రతిదీ దాచేసుకుంటూ వస్తే ఏమవుతుంది చెప్పు? అన్నీ అలాగే అయిపోతాయి. బాధను దాచుకుని ఈరోజు జబ్బును బయట పెట్టుకున్నావు, అంతే కదా? అవునా కాదా? అమ్మ వదిలేసింది, నాన్న వదిలేశాడు అని ఎవరు ఏళ్ళు వదిలేసినా నీ జీవితం అయితే నడవాలి. నువ్వు నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు బ్రతికి తీరాలి, నువ్వు నడిచి తీరాలి. కాబట్టి నువ్వు ఇకనైనా నీ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం ప్రారంభించు. లేకపోతే నీ చిన్న పిల్లలు ఉన్న నీకు తర్వాత జీవితం ఏమీ చూపించదు, ఖాళీ చేతులు చూపిస్తుంది. కాబట్టి నీ అంతరాత్మను నేనెందుకు నీకు ముందుకు వచ్చానో తెలుసా? బాధపడి పడి పడి నాకు ఇంకా నీకు నువ్వు చెప్పుకోలేవు, నీకు నువ్వు బయట పడలేవు అని ఈరోజు నీ ముందుకు వచ్చి నేను ఇలా కూర్చొని చెప్పాల్సి వస్తుంది. నువ్వెంతైనా బాధపడు, నేను కాదనట్లేదు. నువ్వు చిన్నప్పుడు ఎలా పెరిగావో, ఎలా పెరిగి ఎలా పెద్దదాని అయ్యావో నాకు తెలుసు. ఈ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. ప్రతి విషయంలోనూ కష్టపడి ప్రతి పనిని సాధించాలని ముందుకు దూకేసేదానివి. కానీ ఈరోజు నువ్వు దూకేసే మనసున్నా దూకడానికి కాళ్ళు ఒళ్ళు సహకరించని పరిస్థితికి వచ్చేసావు. ఎందుకని ఈరోజు నువ్వు దాచిన ప్రతిదీ కూడా నీ జబ్బు రూపంలో బయట పెడుతుంది. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించు. నన్ను మనశ్శాంతిగా ఉండడానికి, నన్ను మనశ్శాంతిగా పోవడానికి నీకు దండం పెడుతున్నాను లక్ష్మి. నువ్వు ఇకనైనా మనశ్శాంతిగా ఉండడానికి నాకు మనశ్శాంతిని ప్రసాదించు లక్ష్మి. ఇకపై నువ్వు ప్రతిదీ కూడా మనసులో పెట్టుకొని బాధపడి నన్ను ఇబ్బంది పెట్టకు లక్ష్మి. ఇకనైనా నన్ను సంతోషంగా ఉండేలాగా, మనశ్శాంతిగా పోయేలాగా చూడు. నువ్వు చేసేట్లకి నన్ను బాధ్యురాలని చెయ్యకు. నీకు దండం పెడతాను లక్ష్మి, నీకు దండం పెడతాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు లక్ష్మి. నీ అంతరాత్మని కదా, నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు ఉన్న పరిస్థితిని చూస్తున్నా, నిన్ను చూస్తున్నా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ఇలా అనక తప్పట్లేదు, ఇలా చెప్పక తప్పట్లేదు లక్ష్మి, తప్పట్లేదు. నన్ను క్షమించు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నా అంతరాత్మవి అయినా నిన్ను ఎంతో బాధ పెట్టాను కదా. నా స్వార్థం కోసం నిన్ను బాధ పెట్టాను కదా. నన్ను ఎంతో మంది మోసం చేశారు. ఎవరో కాదు, నా కన్న వాళ్ళే. ఎందుకంటే చిన్నప్పుడు నెత్తి మీద పెట్టుకుని పెంచి చివరకు పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇలా ఎంతో మంది ఆడపిల్లలు బాధపడుతున్నారు. పెళ్ళిళ్ళు అయ్యాక ఆడపిల్లల్ని ఎందుకు వదిలేస్తారు? అది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయంగానే ఉండిపోయింది. ఇప్పుడు కొడుకు ఎలా పుట్టాడో కూతురు కూడా అక్కడి నుంచే పుట్టింది కదా, ఆ గర్భం నుండే పుట్టింది కదా ఆడపిల్ల కూడా. కానీ ఎందుకు ఆడపిల్లని దూరంగా తరివేస్తారు? కొడుకును మాత్రం నెత్తి మీద పెట్టుకొని చూస్తారు. కొంతమంది అన్నగారులు ఉంటారు, ఎంతో ముద్దుగా చూసుకుంటారు చెల్లెళ్ళను.
కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఎన్నో బాధలు పడ్డా నాకు నా కుటుంబం ముఖ్యమని ఈరోజు ఇలా నిలబడి ఉన్నాను. లేకపోతే ఏమైపోదునా అనుకుంటాను ఒక్కొక్క క్షణం నాకు గుర్తుకొచ్చినప్పుడు. చాలా బాధపడ్డాను అమ్మ పోయినప్పుడు. నాకు ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి తల్లి ఉంది కదా అని ఎంతో ఎంతో ఆశపడేదాన్ని. కానీ ఈరోజు అమ్మ లేకుండా పోయింది. కానీ నాన్న ఉన్నా పట్టించుకోడు, అన్న ఉన్నా పట్టించుకోడు. తల్లి స్థానంలో ఉన్న వదిన దూరం పెట్టేస్తుంది. ఇంకా నేను ఏ రకంగా ఇదవ్వను? నాకు అర్థం కాలేదు అంతరాత్మ, నాకు అర్థం కాలేదు. భర్త ఎంత బాగా చూసుకున్నా ఏ ఆడదానికైనా పుట్టింటి మీద ఆశ పోదు కదా. నా ఆశ కూడా అంతేనేమో. నేను ఒక ఆడబిడ్డనే కదా, నా ఆశ అంతే కదా. నాకు ఒంట్లో బాగోలేదు. రోజు తెల్లవారితే గుప్పెడు మందులు వేసుకుంటే గాని 4 అడుగులు వేయలేని పరిస్థితికి వచ్చేసాను. అయినా కూడా ఇంకా బ్రతికే ఉన్నానంటే నా పిల్లల కోసమే నేను ఇంకా బ్రతికే ఉన్నాను. కానీ వదిలేసిన పుట్టింటి వాళ్ళని చూసి ఏంటి నాకు ఈ బాధ, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అని బాధేస్తుంది. అదే క్షణం నాలాంటి ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు కదా అని ఒక పక్క అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతి తల్లిదండ్రులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను చిన్నప్పుడు చాలా చాలా సరదాగా ఉండేదాన్ని, ఎంతో యాక్టివ్గా ఉండేదాన్ని. కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితులు తెచ్చుకుంటానని అనుకోలేదు. బిజినెస్ అని అంటే సంసారం నడవాలి అన్నా, సంసారం మంచి స్థాయిలోకి రావాలి అన్నా ఏదో ఒక ఆశ ఉంటుంది కదా. అలాగే ఆ ఆశతోనే బిజినెస్లు చేయాలని చేశాను. డబ్బు కోసం అని కాదు, నా పిల్లల భవిష్యత్తు కోసం పరిగెట్టాను. నా కాళ్ళకి చక్రాలే తగిలించుకున్నాను. ఆ దేవుడు, నువ్వు ఎన్నాళ్ళు పరిగెడతావు, ఇంకా చాలు, నువ్వు పరిగెట్టింది చాలు, ఇంకా కూర్చో అని నన్ను కూర్చోబెట్టేశాడు. ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళు కుటుంబాన్ని ఎంతో సాయశక్తులా నిలబెట్టుకోవాలనే చూస్తారు. ఏ ఆడవాళ్ళైనా సరే పాడు చేయాలి అని ఎవ్వరూ అనుకోరు కదా. అలాగే నేను అనుకున్నాను. నా సంసారాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాను, నా బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకున్నాను. కానీ నన్ను భగవంతుడు నువ్వేమీ చేయొద్దు తల్లి, నువ్వు కూర్చో అని కూర్చోపెట్టేశాడు. అనేక అనారోగ్యాన్ని ఇచ్చి కూర్చోపెట్టేశాడు. ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నాలు ఆ భగవంతుడు మంచి ఇస్తే మంచి భవిష్యత్తుని ముందు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించను కూడా. ఆ భగవంతుడు ఎంతో కొంత సాయం చేస్తే మళ్ళీ నిలబడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నువ్వు చెప్పావు కదా అంతరాత్మ, నన్ను బాధ పెట్టకు అని. నిన్ను బాధ పెట్టను. నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా అన్నావు. నిజమే, నేను ఆలోచించుకోలేదు. నా కుటుంబం కోసం మాత్రమే ఆలోచించాను. నా కుటుంబంతో సమానంగా మా అమ్మ కుటుంబాన్ని కూడా ఆలోచించాను. అమ్మ, నాన్న, అన్న అందరూ మంచిగా ఉండాలని ఆలోచించాను. నా ఆలోచనలో ఎలాంటి తప్పు లేదు. తప్పులు పట్టే వాళ్ళకే తెలియాలి అన్నీ. ఈరోజు నేను ఎవరిని తప్పు పట్టదలుచుకోలేదు. అలాగని నన్ను నేను నిందించుకోను. ఎప్పుడూ కూడా నా ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి. ఎప్పుడు బ్రేక్ పడతాయి అని అనుకుంటున్నారో, ఎవరు ఎలా అయితే సంతోషిస్తున్నారో నాకు బ్రేక్ పడిందని ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే. నేను ఎక్కడ బ్రేక్ వేయలేదు. ప్రజెంట్ 2 అడుగులు ప్రశాంతంగా వేయగలిగితే 4వ అడుగు పరుగులే పెడతాను. ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. నన్ను చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు నేనేమిటో. కనుక అంతరాత్మ, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ లక్ష్మి నిలగానే నిలబడుతుంది. లక్ష్మీదేవిని ఎప్పుడు రాబడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు చెప్పిన ప్రతి విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకుంటాను. ఇకపై నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఇకపై నన్ను నేను నిరోధించుకుంటాను. ఖచ్చితంగా మంచి ప్రయత్నాల వైపు అడుగులు వేస్తూనే ఉంటాను. అందుకు నువ్వు కూడా సహకరించు. నిన్ను ఏమైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు.
సరేనా అంతరాత్మ, నా అంతరాత్మ?